హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో పిల్లలు ఎంతో ఇష్టంగా తిని మళ్ళీ మనల్ని అడిగి మరీ రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకునే స్నాక్ ఐటెమ్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్. చాలా బా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఇంట్లో. అసలు అంటే మా పిల్లలైతే బయటికెళ్ళినప్పుడు ఏం తింటారు అని అడిగితే ఫ్రెంచ్ ఫ్రైస్ అనే అంటారు. ఎందుకంటే పొటాటోతో చేసింది ఏదైనా పిల్లలు ఇష్టపడతారు గదండీ. పొటాటో చిప్స్ అయినా, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేద్దామని ఇవాళ ట్రై చేశాను. ట్రస్ట్ మీ ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు మనము బయట రెస్టారెంట్స్లో తిన్న టేస్టే అండి. ఎగ్జాక్ట్‌గా అదే టేస్ట్ వచ్చింది. చాలా కమ్మగా ఉంది. చాలా యమ్మీగా అండ్ ఈజీగా పెద్ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా ఏం కాదు. చాలా క్విక్‌గా అయిపోయింది. నేనేం చేశానంటే 5 పొటాటోస్ తీసుకున్నాను. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసము పొటాటోస్ కొంచెం పెద్దవి తీసుకుంటేనే ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ బావుంటుంది. పొడవుగా ఉంటాయి. చిన్న పొటాటోస్ అయితే అంత లుక్ బావుండదు కాబట్టి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం తీసుకున్నప్పుడు కొంచెం పెద్ద పొటాటోస్ సెలెక్ట్ చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు నేనేం చేశానంటే పీల్ అంతా తీసేసి ఇట్లాగా పొడవుగా పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అన్ని పొటాటోస్ పొడవుగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వాటర్‌లో వేసి మంచిగా కడుక్కోవాలి. నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని బాయిల్ అవుతున్న వేడి నీళ్ళల్లో వేసేయాలి. నేను ఆల్రెడీ స్టవ్ పైన వాటర్ పెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ కట్ చేసుకొని కడుక్కున్న పీసెస్ అన్నీ మనము బాయిల్ అవుతున్న వాటర్‌లో వేసేయాలి. చాలా ఎంత అంటే ఎంత టేస్టీగా ఉందంటే అండి, అంటే నేను చాలా వంటలు చేస్తా. బట్ ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. చాలా బావుందసలు. ఓకే. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి గదా! దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నీ వేసేద్దాం. ఎక్కువ కుక్ అవ్వద్దండి. 50% వరకు కుక్ అయ్యేలాగా చూసుకొని తర్వాత మనం తీసేయాలి. ఒక 50% మనకు అర్థమైపోతుంది గదా! ముట్టుకుంటే అది అయింది. ఇంతకు మించి అవ్వద్దు అని మనకు అర్థమవుతుంది. ఆ టైంలో మనం 50% కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత తీసేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. ఒక జల్లి గిన్నెలో వేసేసి కాసేపు ఆ వేడంతా తగ్గే వరకు కాసేపు అట్లాగా వదిలేసేయాలి. మీ పిల్లలు ఇప్పుడు హాఫ్ డేస్ కదా స్కూల్స్, వచ్చిన తర్వాత కాసేపు పడుకుంటారు కదా! ఆ టైంలో వాళ్ళు లెగిసేసరికి చేసి పెట్టండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నిజంగా అండి. చాలా అంటే చాలా బావుంది. దీంట్లో మనము నేను కార్న్ ఫ్లోర్ గానీ, ఇంకా ఎక్స్‌ట్రా ఏం యూజ్ చేయట్లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ. పిల్లలు ఎక్కువ తిన్నా గూడా మనం హ్యాపీగా తినమని వదిలేయొచ్చు. అంత బావుంటుంది. ఓకే. ఇప్పుడు అవన్నీ దీంట్లో జల్లి గిన్నెలో వేసేసుకొని ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయే వరకు కాసేపు అట్లాగా వదిలేద్దాం. ఓకే. ఫైన్. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఈ పొటాటో పీసెస్‌ని ఆయిల్‌లో వేసేద్దాం. ఇదేంటంటే వేయించడము ఇంపార్టెంట్ ప్రాసెస్, మెయిన్ ప్రాసెస్ ఏంటంటే వీటిని ఫ్రై చేయడం. ఎట్ ఏ టైమ్ బ్రౌన్‌గా అయ్యేలాగా ఫ్రై చేయొద్దండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఫస్ట్ టైమ్ ఇట్లా ఫ్రై చేయాలంటే లైట్‌గా కొంచెం వేగిన తర్వాత తీసేసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా మంచిగా హీట్ అయ్యే వరకు వదిలేసి మళ్ళీ వీటిని ఫ్రై చేయాలి. అప్పుడు అవి మనం వేయంగానే ఒక క్రిస్పీనెస్ స్టార్ట్ అయిపోతుందనమాట. ఆ ఫ్రైయింగ్ ఇప్పుడు మళ్ళీ నేను వేస్తున్నాను. సెకండ్ టైమ్ వేస్తున్నాను. మనం వేస్తుంటేనే ఒకలాంటి క్రిస్పీనెస్‌తో అవి ఫ్రై అవుతుంటాయన్నమాట. చాలా వస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. బాగా రెడ్డిష్‌గా గూడా అవ్వద్దు. అండ్ బాగా క్రిస్పీగా గూడా అవ్వద్దు. ఇవి క్రిస్పీగా ఉండొద్దండి. మీకు తెలుసు కదా! ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే నార్మల్ క్రిస్పీనెస్ ఉండాలి. అండ్ ఇట్లా ఉంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు ఇట్లా ఉండాలండి. ఇట్లా మనము విరిచినప్పుడు వెంటనే విరగకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడే బావుంటుందనమాట. దీంట్లో కొంచెం కొత్తిమీర వేశాను. అండ్ కొంచెం సాల్ట్, ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి కొంచెమే సాల్ట్ వేశాను. కొంచెం కారం, ఎక్కువ స్పైసీగా బావుండదు. మైల్డ్‌గా వేసుకోవాలి. ఓకే. ఇవి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్, చెయ్యి ఏం అక్కర్లేదు. ఇట్లా దీన్ని మనం పైకి, కిందికి అంటుంటే చక్కగా ఆ పొడి, ఉప్పు, కారం అంతా పట్టేస్తుంది మంచిగా పొటాటోకి. ఎందుకంటే పొటాటో ఇప్పుడు మనం ఆయిల్‌లోంచి తీసాం గదా! కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి వెంటనే అది పట్టేసుకుంటుంది కారం, ఉప్పు. చక్కగా వీటిని అటు ఇటు ఒక 3, 4 టైమ్స్ అట్లా మంచిగా షేక్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. ఇది మనము
టొమాటో కెచప్‌తో బావుంటుంది. అండ్ అసలు ఎంత యమ్మీగా అంటే హాట్‌గా తినాలండి. అప్పుడే బావుంటుంది. ఇవేంటంటే మనము బాగా చల్లగా అవుతుంటే మరీ మెత్తగా అయిపోతా ఉంటాయన్నమాట. అందుకనే చేసిన వెంటనే హాట్‌గా ఉన్నప్పుడు తింటే చాలా యమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఆహ్, ఇప్పుడు చూడండి కెచప్‌తోని తింటుంటే ఆహా! చాలా యమ్మీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి మీరు గూడా. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే పిల్లలకి ఇంకా బయట నుంచి తెప్పించడం మానేసి, చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా, చాలా లెస్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్. థ్యాంక్ యూ. బాయ్.